హలో అండి, అందరికీ నమస్తే. ఈ బిట్స్ వచ్చేసరికి ప్రీవియస్ సైకాలజీ బిట్స్. సో టెట్ ఎగ్జామ్ ఇంకో ఓన్లీ 15 డేసే ఉంది కాబట్టి బిట్స్ని ఒకసారి రివిజన్ చేసుకుంటూ సబ్జెక్ట్ని డిస్కస్ చేసుకుందాము. సో ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన ఫస్ట్ బిట్ వచ్చేసరికి పిగ్మాలియన్ క్లాస్ రూమ్ అనే ఒక బుక్ రాశారు. ఆ బుక్ రచయిత ఎవరు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి రోసెంథాల్ అండ్ జాకోబ్సన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి విలియం అండ్ డార్లీ. థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి మెకాంబీ అండ్ మెకాంబీ. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి ఫ్రాయిడ్ అండ్ ఎరిక్సన్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1 రోసెంథాల్ అండ్ జాకోబ్సన్. సెకండ్ బిట్ వచ్చేసరికి క్రింది వాణిలో ఉత్తమమైన పిల్లల పెంపక శైలి. ఆప్షన్స్ వచ్చేసరికి అనుమతించే పెంపక శైలి, జోక్యరహిత పెంపక శైలి, సాధికార తత్వ పెంపక శైలి, నిరంకుశతత్వ పెంపక శైలి. ఉత్తమమైన పిల్లల పెంపక శైలి అంటే ఆప్షన్ నెంబర్ 3 సాధికార తత్వ పెంపక శైలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి వికాస దశల ప్రకారం ఇది మధ్య దశ. ఆప్షన్స్ వచ్చేసరికి 20 నుంచి 40 సంవత్సరాలు, 40 నుంచి 60 సంవత్సరాలు, 0 నుండి 20 సంవత్సరాలు, 60 నుండి 80 సంవత్సరాలు. సో వికాస దశల మధ్య దశ వచ్చేసరికి 40 నుండి 60 సంవత్సరాల వరకు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి వికాసానికి సంబంధించి సరైన ప్రవచనం అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి వికాసం మానవులు అందరిలో సమానంగా జరుగుతుంది, వికాసం అనేది పాఠశాలలో మాత్రమే జరుగుతుంది, వికాసం అనేది బాల్య దశలోనే జరుగుతుంది, వికాసం బహుమితీయమైనది. సో పైన 3 ఆప్షన్స్ చూస్తే అవన్నీ వచ్చేసరికి నెగిటివ్ ఆన్సర్స్ అనమాట. అంటే వికాసం మానవుల్లో అందరిలో సమానంగా ఉండదు, అదే పాఠశాలలో మాత్రమే జరగదు, బాల్య దశలోనే జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4 వికాసం బహుమితీయమైనది. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఎలిజబెత్ హర్లాక్ యొక్క మానవ వికాస దశల వర్గీకరణ ప్రకారం 1 సంవత్సరం వయసు గల బిడ్డ ఈ దశకు చెందుతుంది. ఆప్షన్స్ వచ్చేసరికి జనన పూర్వ దశ, నవజాత శిశువు దశ, శైశవ దశ, పూర్వ బాల్య దశ. సో 1 సంవత్సరం వయసు గల బిడ్డ ఏ దశకు చెందుతాడంటే శైశవ దశకు చెందుతాడు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి క్రింది వాణిలో ఉద్వేగం కానిది అని అడిగారు. సో ఈ బిట్ ఆల్రెడీ ప్రీవియస్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన టెట్ ప్రీవియస్ సైకాలజీ బిట్స్లో ఉంది. ఇక్కడ మనం ఆప్షన్స్ చూద్దాము. ఉద్వేగం కానిది అడిగారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి భయం, పాడటం, కోపం, అసూయ. ఒకసారి మీరు ఆప్షన్స్ని గమనిస్తే భయము, కోపము, అసూయ. సో ఇవన్నీ ఒక ఫీలింగ్స్ అన్నమాట, ఉద్వేగాలు. పాడటం అనేది ఉద్వేగం కాదు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ చూద్దాము. కోల్బర్గ్ సిద్ధాంతం ప్రకారం ఈ స్థాయిలో నైతికత అనేది విధించబడే శారీరక శిక్షాపరంగా అంచనా వేయబడుతుంది. సో ఆప్షన్స్ వచ్చేసరికి పూర్వ సంప్రదాయ నైతికత, సంప్రదాయక నైతికత, ఉత్తర సాంప్రదాయక నైతికత, ప్రత్యేకించి ఒక స్థాయిని చెప్పలేము అని క్వశ్చన్ అడిగారు. నైతిక అనగానే మనకి కోల్బర్గ్ సిద్ధాంతం మనకు గుర్తు రావాలి. కోల్బర్గ్ నైతిక వికాసంలో 3 స్థాయిలను వివరించాడు. ఒకటి పూర్వ సంప్రదాయ స్థాయి, సంప్రదాయ నైతికత, ఉత్తర సంప్రదాయ స్థాయి. సో ఇక్కడ వచ్చేసరికి ఆన్సర్ వచ్చేసరికి పూర్వ సంప్రదాయ నైతికత. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. బిట్ వచ్చేసరికి రాము వయసు 12 సంవత్సరాలు, అతని మానసిక వయస్సు 15 సంవత్సరాలుగా అంచనా వేయటం జరిగింది. అయినా రాము ప్రజ్ఞాలబ్ధి ఎంత అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి 115, 120, 125, 130. సో రాము వయసు 12 మాత్రమే, కానీ అతను నాలెడ్జ్ కానీ ఐక్యూ ఎంత ఉందంటే 15 సంవత్సరాలు ఉన్న పిల్లవాడు ఐక్యూ ఉంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3 125 ఐక్యూ. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి రాణి ఒక పద్యాన్ని నేర్చుకోవటానికి 10 సార్లు చదివింది. 1 నెల తర్వాత పునఃస్మరణలో కొన్ని తప్పులు దొర్లాయి. మళ్ళీ దోషం లేకుండా కంఠస్థం చేయడానికి 5 సార్లు చదవలసి వచ్చింది. అయినా రాణి యొక్క పొదుపు గణన అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి
50%, 60%, 70%, 80%. సో ఆన్సర్ వచ్చేసరికి 50%. ఎందుకంటే 10 సార్లు చదివింది ఫస్ట్ టైము, సెకండ్ టైం 5 టైమ్స్ చదివింది. సో ఇక్కడ రాని పొదుపు గణన వచ్చేసరికి 50%. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి క్రింది వానిలో సరి అయినది కానిది అడుగుతున్నారు. సో 3 ఆప్షన్స్ వచ్చేసరికి కరెక్ట్, ఒక ఆప్షన్ వచ్చేసరికి రాంగ్. సో అవేంటో చూద్దాము. ఇవాన్ పావ్లోవ్ అనే ఆయన వచ్చేసరికి కుక్క మీద పరిశోధన చేశాడు. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి బిఎఫ్ స్కిన్నర్ వచ్చేసరికి ఎలుక మీద చేశారు. దార్నడైక్ వచ్చేసరికి పిల్లి మీద చేశారు. సో అంతర్దృష్టి అభ్యసనం వచ్చేసరికి పిల్లి మీద చేశారు. ఫస్ట్ 3 ఆప్షన్స్ వచ్చేసరికి కరెక్ట్, లాస్ట్ ఆప్షన్ వచ్చేసరికి రాంగ్. సో ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్ అడిగారు కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. మిగతా ఆప్షన్లు కరెక్ట్ కాబట్టి ఇవి వేరే బిట్గా అడగడానికి అవకాశం ఉంటుంది, ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి సరళకు తెలుగు బాగా వచ్చు, దీనివల్ల ఆమె ఇంగ్లీష్ భాష నేర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంది. ఇక్కడ జరిగిన అభ్యసన బదిలీ అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి ధనాత్మక బదిలీ, రుణాత్మక బదిలీ, శూన్య బదిలీ, ద్విపార్శ్వ బదిలీ. సో ఇక్కడ ధనాత్మక బదిలీ అంటే పాజిటివ్, అంటే ఇక్కడ ఆమె తెలుగు నేర్చుకొని ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇబ్బంది పడలేదన్నప్పుడు ఫస్ట్ ఆప్షన్ పెట్టాలి. రుణాత్మక బదిలీ తెలుగు బాగా వచ్చు, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. శూన్య బదిలీ అంటే అసలు ఏమీ లేదు. పార్శ్వ బదిలీ అంటేనేమో 2 సమానంగా వచ్చు అని అర్థం. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి రుణాత్మక బదిలీ. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. బిట్ ఏం అడుగుతున్నారంటే డిస్ఫేషియా అనేది అని అడుగుతున్నారు. ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ అభ్యసన వైకల్యాలలో రకాలు. సో ఫస్ట్ వచ్చేసరికి ఆప్షన్స్ వచ్చేసరికి పఠనానికి సంబంధించిన వైకల్యాన్ని వచ్చేసరికి డిస్లెక్సియా అంటారు. వ్రాతకు సంబంధించిన వైకల్యాన్ని వచ్చేసరికి డిస్గ్రాఫియా అంటారు. భాషణంలో వైకల్యాన్ని వచ్చేసరికి డిస్ఫేషియా అంటారు. గణిత సంబంధమైన వైకల్యాన్ని వచ్చేసరికి డిస్కాలిక్లియా అంటారు. సో ఇక్కడ మీకు పఠనానికి సంబంధించేమో డిస్లెక్సియా, వ్రాతకు సంబంధించేమో డిస్గ్రాఫియా. గ్రాఫ్ అంటే మన గ్రాఫ్ అంటే గీస్తాం కదా, అంటే రాస్తాం కదా. సో డిస్గ్రాఫియా. సో భాషకి వచ్చేసరికి డిస్ఫేషియా. సో ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి క్యాలిక్యులేషన్స్, గణితం అంటే డిస్కాలిక్లియా. సో ఈ ఫోర్త్ ఆప్షన్స్కి వచ్చేసరికి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, చదువుకోండి. సో మనకి క్వశ్చన్ వచ్చేసరికి డిస్ఫేషియా అనేది భాషకు సంబంధించిన వైకల్యము. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మూర్తిమత్వ గతిశీలతలు ఛేదనం, ఉపఛేదనం, అఛేదనం ఈ సిద్ధాంతంలో కనబడతాయి. సో ఆప్షన్స్ వచ్చేసరికి మనోవిశ్లేషణ సిద్ధాంతం, మనోసాంఘిక వికాస సిద్ధాంతం, హిప్పోక్రటీస్ సిద్ధాంతం, క్రేస్మర్ సిద్ధాంతం. సో ఛేదనం, ఉపఛేదనం, అఛేదనం అనేది మనోవిశ్లేషణ సిద్ధాంతంలో వస్తాయి. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. బిట్ వచ్చేసరికి మిన్నెసోటా మళ్ళీ ఫేస్ పర్సనాలిటీ ఇన్వెంటరీ నందలి ప్రజల సంఖ్య అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి 400, 450, 500, 550. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4, 550. ఈ బిట్ ఒకసారి మీకు ఏ సబ్జెక్ట్లో ఏ చాప్టర్లో వచ్చేదో మీకు తెలిస్తే నాకు కూడా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఇతివృత్త గ్రాహిక నికషను అభివృద్ధి పరిచిన వారు. ఆప్షన్స్ వచ్చేసరికి హెర్మన్ రోషాక్, ముర్రే అండ్ మోర్కాన్, బెల్లాక్ అండ్ బెల్లాక్, గాల్టన్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2, ముర్రే అండ్ మోర్కాన్ అనే ఆయన ఈ టీఏటీని అభివృద్ధి పరిచారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి FLNను విస్తరించండి అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ న్యూమరసీ, ఫ్యాక్షన్స్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ నేషనాలిటీ, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, ఫౌండేషన్ ఇన్ లాంగ్వేజ్ అండ్ న్యూమరసీ. ఇక్కడ FLN అంటే ఆప్షన్ నెంబర్ 3, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్
బిట్ వచ్చేసరికి పాఠశాల విద్యకు జాతీయ పాఠ్య ప్రణాళికను తయారు చేసే సంస్థ అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి మీకే తెలుసు, ఎన్సీఆర్టీ వాళ్ళు వచ్చేసరికి పాఠశాల విద్యకు వచ్చేసరికి పాఠ్య పుస్తకాలకు సంబంధించి మొత్తం డెసిషన్ అంతా ఎన్సీఆర్టీ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఎన్ఈపి 2020 చైర్మన్ ఎవరు అని అడుగుతున్నారు. ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చైర్మన్ అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి డాక్టర్ కస్తూరి రంగన్, డాక్టర్ రంగరాజన్, డాక్టర్ డిఎస్ కొటారి, డాక్టర్ కేఎస్ హెగ్డే. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1 డాక్టర్ కస్తూరి రంగన్. ఇప్పటికీ 2024లో కూడా ఈ కస్తూరి రంగన్ గారే ఉన్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఒక ప్రాథమిక పాఠశాలలో 70 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం నియమించబడవలసిన ఉపాధ్యాయుల సంఖ్య. సో ఆప్షన్స్ వచ్చేసరికి 2, 2, 3, 4, 5. సో 70 మంది విద్యార్థులు ఉన్నప్పుడు సో ఉపాధ్యాయులు వచ్చేసరికి 3 ఉండాలి. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఆర్టీఈ 2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలలో బలహీన వర్గాల పిల్లల కోసం కేటాయించవలసిన సీట్ల శాతం. సో ఆప్షన్స్ వచ్చేసరికి 10, 15, 20, 25. ఈ బిట్ ఆల్రెడీ 4 times అడిగారు 2024లో జరిగిన టెట్ ఎగ్జామ్లో. సో మళ్ళీ సేమ్ రిపీట్ అయింది. సో బలహీన వర్గాల కోసం కేటాయించబడిన సీట్లు 25, ఇది ఫిక్స్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఆర్టీఈ 2009 ప్రకారం కింది వానిలో సరి అయినది. సో ఆప్షన్స్ వచ్చేసరికి ఆగస్టు నెల తర్వాత ప్రవేశాలు ఇవ్వకూడదు, ప్రాథమిక పాఠశాలలో సంవత్సరానికి 10 దినాలు 140, టీసీ లేనప్పటికీ ప్రవేశము తిరస్కరించరాదు. సో 20 మంది విద్యార్థులు గల ప్రాథమిక పాఠశాలలో 3 ఉపాధ్యాయులు నియమించాలి. సో ఆర్టీఈ 2009 ప్రకారం ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి టీసీ లేనప్పటికీ ప్రవేశము తిరస్కరించరాదు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఉత్తీర్ణత ధ్రువపత్రాన్ని ఇవ్వటం కోసం జరిపే సంవత్సరాంత పరీక్ష ఈ మూల్యాంకనం కిందికి వస్తుంది. సో ఆప్షన్స్ వచ్చేసరికి నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం, చర్యాత్మక పరిశోధన, సో మోడల్ కుదింపు. సో ఉత్తీర్ణత ధ్రువపత్రాన్ని సంవత్సర పరీక్ష కోసం జరిపేదాన్ని సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఎన్సిఎఫ్ 2005 ప్రధానంగా దీనిపై దృష్టి పెట్టింది. ఆప్షన్స్ వచ్చేసరికి జ్ఞాన నిర్మాణం, బట్టి పట్టడం, SUPW పాఠశాల క్రీడలు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1 జ్ఞాన నిర్మాణం కోసం 2005 ప్రధానంగా దృష్టి పెట్టింది. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి క్రింది వానిలో ఇన్పుట్ సాధనం. ఆప్షన్స్ వచ్చేసరికి ప్రింటరు, మానిటరు, స్పీకర్, స్కానర్. సో ఇన్పుట్ సాధనం వచ్చేసరికి ఇక్కడ స్కానర్. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. సో నెక్స్ట్ బిట్ వచ్చేసరికి HTML అంటే అబ్రివేషన్ అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి హై లెవెల్ టెస్ట్ మేనేజ్మెంట్ లాంగ్వేజ్, హైపర్ టెస్ట్ మేకప్ లాంగ్వేజ్, హోమ్ టూల్ మేనేజ్మెంట్ లాంగ్వేజ్, హైపర్ లింక్స్ అండ్ టెస్టువల్ మేకప్ లాంగ్వేజ్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2 హైపర్ టెస్ట్ మేకప్ లాంగ్వేజ్. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి క్రింది వానిలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్కు సంబంధం లేని అప్లికేషన్ అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి ఫోటోషాప్, పవర్ పాయింట్, ఎక్సెల్, అవుట్లుక్. సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి అవసరం లేని అప్లికేషన్ అంటే ఫోటోషాప్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి క్రింది వానిలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్కు ఉదాహరణ. ఆప్షన్స్ వచ్చేసరికి గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్, వికీపీడియా. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్కు ఎగ్జాంపుల్ అంటే వచ్చేసరికి ఫేస్బుక్ అని చెప్పవచ్చు. ఆప్షన్ నెంబర్ 3 ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి క్రింది వానిలో ఏ ప్రోగ్రామింగ్ భాష వెబ్ అభివృద్ధికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆప్షన్స్ వచ్చేసరికి జావా, HTML ఆర్ CSS, C++, పైథాన్. సో ఇక్కడ
భాషకు సంబంధించి ప్రోగ్రామ్ చేయడానికి ఏది ఉపయోగిస్తారు అంటే HTML ఆర్ CSSను ఉపయోగిస్తారు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధికి ఉద్దేశించబడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పటిష్టాత్మక కార్యక్రమం అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి మనబడి, నాడు నేడు, అమ్మబడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద. సో మనబడి, నాడు నేడు అనేది వచ్చేసరికి పాఠశాలలో జరిగేటటువంటి వసతులకు సంబంధించి వివరిస్తుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి జగనన్న విద్యా దీవెన దీనిని ఉద్దేశించినది. ఆప్షన్స్ వచ్చేసరికి పాఠశాల మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం, బుక్స్, బ్యాగ్, షూస్ మొదలైన పంపిణీ, ఫీజు రియంబర్స్మెంట్. సో విద్యా దీవెన వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4 ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. సో ఇప్పటివరకు ఈ వీడియోని చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ సైకాలజీకి సంబంధించి టెట్ ఎగ్జామ్ అయిపోయి